నమస్తే, వెల్కమ్ టు హలో డాక్టర్. మధుమేహం ఇది మన చుట్టుపక్కల వాళ్ళలో, మన ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరో ఒకరు ఫేస్ చేస్తున్న ఒక సాధారణమైన సమస్య అయిపోయింది. అసలు మధుమేహం అనేది ఎందుకు వస్తుంది, మధుమేహం వచ్చాక ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మధుమేహం మీద ప్రజల్లో ఎటువంటి అవగాహన ఉంది, ఇలాంటి విషయాలని తెలియజేయడానికి మనతో పాటు ఇవాళ ఎన్టీవీ స్టూడియోలో ముగ్గురు డాక్టర్స్ ఉన్నారు. మాట్లాడేద్దాం. ముందుగా మా స్టూడియోలో ఉన్నారు డాక్టర్ కిరణ్మయి లిగుంట్ల గారు, ఫ్యామిలీ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్, కేఎల్ హెల్త్ సెంటర్. అండ్ అలాగే డాక్టర్ నవవికాష్ జుకంటి గారు, కన్సల్టెంట్ జనరల్ ఫిజిషియన్, కిమ్స్ సన్షైన్ హాస్పిటల్స్. అండ్ నెక్స్ట్ డాక్టర్ రాహుల్ గాంధీ జీ గారు, జనరల్ ఫిజిషియన్, డయాబెటాలజిస్ట్, క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్. సో వెల్కమ్ టు ఎన్టీవీ స్టూడియో. మ్యామ్, నార్మల్గా డయాబెటీస్ చాలామంది అంటే మనం చాలా రెగ్యులర్గా చూస్తున్నాం. అండ్ ఏ ప్రాబ్లంతో మనం హాస్పిటల్కి వెళ్ళినా ఫస్ట్ చేసేది షుగర్ టెస్ట్. సో దీని గురించి ఏం చెప్తారు? సో డయాబెటీస్ అనేది చాలా కామన్ ప్రాబ్లం అండి. ఇఫ్ యూ సీ నవ్ ఇట్స్ డయాబెటీస్ మనకి ఇండియాలో ఇట్స్ ఇండియా క్యాపిటల్ ఆఫ్ వరల్డ్, యాక్చువల్లీ డయాబెటీస్ క్యాపిటల్. అండ్ ఎస్పెషలీ హైదరాబాద్, అగైన్ ఇట్స్ తెలంగాణ స్టేట్, ఇట్ ఈస్ లీడింగ్. సో ఇది చాలా కామన్ ప్రాబ్లం. ఇప్పుడు లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ హ్యావింగ్ డయాబెటీస్. సో ఇది important to treat and also prevent the complications. Okay, so మనకి డయాబెటీస్ వల్ల వచ్చేది షార్ట్ టర్మ్ కాంప్లికేషన్స్ అండ్ ఆల్సో లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ అంటాం. కొన్ని ఎస్పెషల్లీ ఇప్పుడు ఫ్రీక్వెంట్ ఇన్ఫెక్షన్స్ అనేది అండ్ ఆల్సో లైక్ లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్లో మ్యాక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్ అండ్ మైక్రోవాస్కులర్ అంటాం. కొన్ని మ్యాక్రోవాస్కులర్లో ఇంపార్టెంట్లీ కార్డియాక్. అండ్ కార్డియాక్లో అంటే మనకి హార్ట్ అటాక్ రావచ్చు, హార్ట్ స్ట్రోక్ అంటారు, లేకపోతే బ్రెయిన్ స్ట్రోక్. సో ఇవన్నీ మేజర్ ప్రాబ్లమ్స్. ఓకే, అండ్ ఫుడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావచ్చు, మనకి ఐ ప్రాబ్లం రావచ్చు, లైక్ రెటీనా క్యాన్ బి ఎఫెక్టెడ్, యర్ ఫీట్ క్యాన్ బి ఎఫెక్టెడ్, నరాలు, ఇట్లాంటి చాలా ఆర్గన్స్ కానీ నరాలు కానీ వెజల్స్ కానీ ఏదైనా ఎఫెక్ట్ కావచ్చు. సో ఈ మధుమేహం వ్యాధితో ఏ పర్టికులర్ ఆర్గాన్ ఎఫెక్ట్ అయింది అని చెప్పడం చాలా కష్టం, కానీ దాని ప్రివెన్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఎస్పెషలీ వన్స్ వచ్చిన తర్వాత కంట్రోల్ ఆఫ్ షుగర్ లెవెల్స్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ దీస్ కాంప్లికేషన్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. అందుకని దాన్ని తొందరగా డయాగ్నోస్ చేయటం. సో ఈ హెల్త్ చెక్స్ వీటన్నిటిలో మనం చేసేది కూడా షుగర్ ఫస్ట్ ఏమైనా ఉందా అనేది. సో మోస్ట్ ఆఫ్ ద ప్రెజెంటేషన్స్ అప్పుడు దే క్యాన్ ప్రజెంట్ విత్ ఫ్రీక్వెంట్ యూరినేషన్, అంటే తరచూ యూరిన్ పాస్ చేయటము, ఎక్కువగా దప్పిక అవ్వటము, లేదంటే ఎక్కువగా ఆకలి వేయటము, లేదంటే కొంతమంది ఇన్ఫెక్షన్స్, బాయిల్స్ అంటాము, సెగ్గడ్డలు, ఇట్లాంటివి తొందరగా హీల్ కాకపోవటం, పుండ్లు ఫామ్ అయ్యి హీల్ కాకపోవటం, ఇట్లాంటి ఏదైనా ఉన్నా కూడా ఫస్ట్ షుగర్ టెస్ట్ చేస్తారు. సో వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్స్ షుగర్ టెస్ట్ చేసుకుంటాము. అది ఉంటే కనుక తొందరగా రికగ్నైజ్ చేయటము, దానికి ట్రీట్మెంట్ తీసుకుంటాము. కంపల్సరీగా మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి అడ్వైస్ తీసుకుంటాము, వెరీ ఇంపార్టెంట్ అండి. ఓకే, డాక్టర్ వికాస్ గారు, సో మధుమేహం యొక్క సాధారణమైన సమస్య అయిపోయింది అందరిలో. దాంట్లో వచ్చే సాధారణమైన సమస్యలు ఏంటి మధుమేహంలో? Yeah, first of all, diabetes is now it is rampant in the world. So especially India, because of mana urbanization valla, there is a lot of diabetic cases, and recent studies says around 110 million population in India. సుమారుగా 10 కోట్ల కన్నా ఎక్కువ మంది డయాబెటీస్ తో సఫర్ అవుతున్నారు. At the same time 5 to 10 crores of people are undiagnosed diabetics or early onset diabetes lo unnaru. So there are a lot of complications which happen with diabetes. Diabetes is something like immediate complications untai, at the same time long term complications kuda untai. So immediate complications, as madam cheppinattu, recurrent ga urinary tract infections raadamu, unintentional ga weight loss kavadamu, exercise lanti kaakunda gaani baruvu taggadamu, ekkoga alisipodamu, so nocturnal uria anta, రాత్రి పూట ఎక్కువ యూరిన్కి వెళ్ళడము, లేదంటే డే అంతా కూడా పాలియూరియా, ఎక్కువసార్లు యూరిన్కి వెళ్ళడము, ఇవన్నీ కూడా ఇమ్మీడియట్ కాంప్లికేషన్స్. లాంగ్ టర్మ్లో చూసుకుంటే మనకు మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్ అంటారు. సో మైక్రోవాస్కులర్ వచ్చేసి డయాబెటిక్ రెటినోపతి అంటారు. లాంగ్ టర్మ్ షుగర్స్ కంట్రోల్ లేకపోవడం వల్ల రెటినా దెబ్బతినడము, దానివల్ల చూపు మందగించడము, న్యూరోపతి, పెరిఫెరల్ న్యూరోపతి అంటారు, కాళ్ళల్లో మంటలు తిమ్మిరి రావడము, సో ఈ పెరిఫెరల్ న్యూరోపతి లాంటి సిమ్టమ్స్ రావడము. అట్ ద సేమ్ టైమ్ నెఫ్రోపతి అంటారు, కిడ్నీలు దెబ్బతినడము, ఇలాంటివి. అండ్ డయాబెటీస్ అన్కంట్రోల్డ్ ఉన్నప్పుడు నీ అథెరోస్క్లెరోటిక్ కార్డియోవాస్కులర్ కాంప్లికేషన్స్ అంటారు. లైక్ మీ ఛాన్సెస్ ఆఫ్ గెట్టింగ్ హార్ట్ అటాక్స్ ఇస్ డబుల్డ్, మీ ఛాన్సెస్ ఆఫ్ గెట్టింగ్ బ్రెయిన్ స్ట్రోక్స్ ఇస్ డబుల్డ్. అండ్ షుగర్స్ కంట్రోల్ అయినప్పుడు మనకి ఇక్కడ చిన్న చిన్న దెబ్బలు తగిలిన హీల్ కాకపోవడము, ఒక్కోసారి కాళ్ళకు తగిలిన దెబ్బలు యాంపిటేషన్ దాకా వెళ్ళే అవకాశం ఉంటుంది. సో డయాబెటీస్ ఇస్ కైండ్ ఆఫ్ ఎ స్లో పాయిజన్ విచ్ డ్యామేజెస్ అండ్
కంట్రోల్లో పెట్టుకోవడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్, బికాజ్ ఈ రెటినోపతీస్, నెఫ్రోపతీస్ అవన్నీ ఏంటంటే ఇర్రివర్సిబుల్ డ్యామేజెస్. ఒకసారి మీరు ఆ స్టేజ్లో ల్యాండ్ అయ్యారంటే దాన్ని మళ్ళీ రివర్స్ చేసుకోలేము. సో దీస్ ఆర్ ద కాంప్లికేషన్స్ ఆఫ్ డయాబెటీస్. ఓకే, సో కాంప్లికేషన్స్ చెప్పారు వికాస్ గారు. సో షుగర్లో కాంప్లికేషన్స్ని మనం తిప్పి కొట్టచ్చు అంటారా? డెఫినెట్లీ కొన్ని కండిషన్స్లో మనం తిప్పి కొట్టచ్చండి. బట్ ఒక్కసారి కిడ్నీ అండ్ నరాలు వీక్ అయిన తర్వాత మనకి తిప్పి కొట్టడం కుదరదు. సో కంపల్సరీ మనం దాన్ని ప్రివెంట్ చేసుకోవడమే, లైక్ డైట్ అవన్నీ చేసుకొని కంట్రోల్ చేసుకోవడమే ఇంపార్టెంట్. సో కొన్ని మాత్రం మనం కుదురుతుంది. ఓకే మ్యామ్, షుగర్ని కంట్రోల్ చేసుకోవడం ఎందుకు ఇంపార్టెంట్? ఒకవేళ మనం నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుంది? ఇప్పుడు మేము చూసే డయాబెటిక్స్లో చాలామంది అండి ఆఫ్టర్ సమ్ టైమ్ దే స్టాప్ మెడికేషన్స్. ఓకే, అంటే అవగాహన అనేది చాలా తక్కువ మేము చూసేది, ఎస్పెషలీ నా ప్రాక్టీస్లో నేను చూసేది. అంటే ఏమైంది మేడం, నేను తగ్గిపోయింది సో ఆపేస్తాను సో అనేది చాలా తరచూ వింటామండి. కానీ దట్ ఈస్ నాట్ ద కేస్. షుగర్ స్టార్ట్ అయినప్పుడు ఆల్రెడీ మనకి మైక్రో లెవెల్లో డ్యామేజ్ స్టార్ట్ అవుతుంది. సో ఆల్ దీస్ కాంప్లికేషన్స్ వాట్ ఎవర్ వీ హ్యావ్ టాక్డ్, రాహుల్ గారు కానీ వికాస్ గారు కానీ మాట్లాడింది, ఈ కాంప్లికేషన్స్ అన్నీ మనకి ఆల్రెడీ మైక్రో లెవెల్లో స్టార్ట్ అయిపోతాయి. సో లెట్స్ సే వీఆర్ నాట్ టేకింగ్ కేర్ ఆఫ్ ద షుగర్, అంటే మన గ్లూకోజ్ లెవెల్స్ అట్లనే కంటిన్యూస్లీ హైలో ఉండి ఈ హైపర్ గ్లైసిమియా అంటాం, హై షుగర్ లెవెల్స్, దే స్టార్ట్ డ్యామేజింగ్ మోర్. సో 10 years డౌన్ ద లైన్ ఆర్ 5 to 6 years ఆఫ్ డయాబెటీస్ ఉన్నప్పుడు ఈ డ్యామేజెస్ కనిపిస్తాయి. సో ఇట్ క్యాన్ ఎఫెక్ట్ రెటీనా ఆర్ హార్ట్ ఆర్ బ్రెయిన్ ఆర్ ఫీట్ ఆర్ నర్వ్స్. సో ఇవన్నీ మనము కంట్రోల్ చేసుకోవాలి. మనకి ఏ కాంప్లికేషన్ వద్దు అంటే మనకి షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉండాలి. కంట్రోల్లో లేకపోతే విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 5 to 10 years వీ క్యాన్ సీ ఎనీ కాంప్లికేషన్. అండ్ వాట్ కాంప్లికేషన్ ద పేషెంట్ క్యాన్ బి ఎఫెక్టెడ్, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు సే. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ పేషెంట్ స్మోకరా, వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ ఉందా, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, బ్రెయిన్ ఇష్యూస్ ఉన్నాయా, డస్ ఈ సఫర్ ఫ్రమ్, హీ ఆర్ షీ సఫర్స్ ఫ్రమ్ హై బ్లడ్ ప్రెషర్. సో ఆ రిస్క్ బట్టి ఇంకా రిస్క్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో కంపల్సరీ అందరూ చేయాల్సింది ఏంటంటే షుగర్ లెవెల్స్ వెల్ కంట్రోల్లో ఉంచుకోవాలి. కంట్రోల్లో ఉంచితే కాంప్లికేషన్స్ ప్రివెన్షన్ విల్ బీ బెటర్. సో ఇప్పుడు మీరు చాలామంది పేషెంట్స్ని చూసుంటారు. సో 100లో ఎంతమంది షుగర్ దాంతో బాధపడుతున్నారని అంటారు? ఫైన్. ఇప్పుడు ఏమంటే ఎస్పెషలీ లాస్ట్ 10 yearsలో బికాస్ ఆఫ్ ర్యాపిడ్ అర్బనైజేషన్ డేటాస్ మాట్లాడుకుంటే సౌత్ ఇండియాలో ఆల్మోస్ట్ ఆల్ ది స్టేట్స్లో సో 10% ఆఫ్ ద 40 years అండ్ ఎబో దాటిన వాళ్ళలో 10% ఆఫ్ ద పాపులేషన్ ఇస్ డయాబెటిక్. అంటే మనం ప్రతి 100 మందిలో 10 మంది కన్నా ఎక్కువ మంది డయాబెటీస్లో ఉన్నారు. అండ్ ఇంకో 10 మంది వరకు సుమారుగా ప్రీ డయాబెటిక్ ఆర్ అన్డయాగ్నోస్డ్ డయాబెటిక్గా ఉన్నారు. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ డయాబెటీస్ అంటే మనకు వాట్ హ్యాపెన్స్ విత్ డయాబెటీస్ అంటే ఇన్సులిన్ ఉత్పత్తి లోపించడం వల్ల మనకు డయాబెటీస్ వస్తూ ఉంటుంది. అసలు ఏంటి ఇన్సులిన్ అంటే మనకు ఇన్సులిన్ ఒక కీ లాగా అనుకోండి. సో మన సెల్కి గ్లూకోజ్ని పంపించడానికి అది కీ లాగా పనిచేస్తూ ఉంటుంది. సో ఎప్పుడైతే కీ అనేది ఇన్సులిన్ లోపిస్తుందో సో ఆ సెల్యులార్ లెవెల్లో గ్లూకోజ్ అప్టేక్ ఉండదు అన్నట్టు. ఎప్పుడైతే సెల్యులార్ లెవెల్లో గ్లూకోజ్ అప్టేక్ ఉండదో సో బ్లడ్లోని ఆ షుగర్ లెవెల్స్ అన్ని పెరిగిపోతూ ఉంటాయి. సో ఎప్పుడైతే బ్లడ్లో షుగర్ లెవెల్స్ పెరిగిపోతూ ఉంటాయో మీ బ్లడ్ ఆస్మాలిటీ అంటే ఉదాహరణకి చిక్కగా అయిపోతుంది. సో దానివల్ల బాడీ ఏం చేస్తుంటే యూరిన్ త్రూ ఫ్లష్ అవుట్ చేస్తూ ఉంటుంది. సో దానివల్ల పేషెంట్స్కి ఏమంటే ఎక్కువగా యూరిన్ రావడము. సో ఎప్పుడైతే ఈ యూటిలైజేషన్ ఆఫ్ గ్లూకోజ్ అనేది సెల్యులార్ లెవెల్లో జరగట్లేదో ఆ మెల్లిగా సెల్స్ డిస్ట్రాయ్ అవ్వడము. సో దానివల్ల ఏమవుతుంది, కండరాలు క్షీణించడము, మజిల్ వేస్టింగ్ అవడము, వెయిట్ లాస్ అవ్వడము, ఇవన్నీ అవుతూ ఉంటాయి అన్నట్టు. సో వై ఈజ్ దిస్ హ్యాపెనింగ్ సో ర్యాంపేజ్ ఇప్పుడు అంటే బికాస్ ఆఫ్ ర్యాపిడ్ అర్బనైజేషన్, మన లైఫ్ స్టైల్ అండ్ డెస్క్టాప్ జాబ్ ఇవన్నీ ఎక్కువ అయిపోవడము. రెండవది ఏమంటే ప్రిడామినెంట్ సౌత్ ఇండియన్ పాపులేషన్ ఇస్ ప్రిడామినెంట్ కార్బోహైడ్రేట్ బేస్డ్ డైట్. సో కార్బోహైడ్రేట్ బేస్డ్ డైట్, దాంతోపాటు ఒబేసిటీ రావడం, ట్రంకల్ ఒబేసిటీస్. సో ఎక్కువగా ఫ్యాట్ బాడీలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తున్నట్టు. సో బాడీలో ఇన్సులిన్ ఉత్పత్తి అవుతున్నా కానీ సబ్క్యూటేనియస్ ఫ్యాట్ అనేది ఇన్సులిన్ని సప్రెస్ చేస్తూ ఉంటుంది. సో ఎంత అవసరమైనంత బాడీ ప్యాంక్రియాస్ సెక్రెట్ చేసినా కానీ అది ఇన్సులిన్ సప్రెషన్ వల్ల కూడా సో డయాబెటీస్ వస్తూ ఉంటున్నట్టు. సో మనము ఎక్సర్సైజ్ అనేది టు మెయింటైన్ గుడ్ వెయిట్ అండ్ లైఫ్ అనేది ఎందుకు ఎక్సర్సైజ్ ఇంపార్టెంట్ అంటే సో టు వెయిట్ కంట్రోల్ ఉంటే కూడా మనం డయాబెటీస్ని కొంచెం మేరకు దూరం పెట్టచ్చు. సో జెనెటిక్ ఫ్యాక్టర్స్ వల్ల వచ్చేదాన్ని కాకుండా లైఫ్ స్టైల్ వల్ల వచ్చే డయాబెటీస్ మాత్రం కొంత మేరకు మనం దూరం పెట్టచ్చు. డయాబెటిక్కి ప్రీ డయాబెటిక్కి మధ్య ఉన్న చిన్న లైన్ తేడా డిఫరెన్స్ ఒకసారి.
అంటే ప్రీ డయాబెటిక్ అనేది మనం అంటే HbA1c అని 3-month యావరేజ్ గ్లైకోసిలేటెడ్ హిమోగ్లోబిన్ అంటారండి. అది HbA1c రేంజింగ్ ఫ్రమ్ 5.7 to 6.4% ఉంటే ప్రీ డయాబెటిక్ అంటాం. అండ్ ఎనీథింగ్ అబౌవ్ 6.5 or 6.5% ఈజ్ క్లాస్డ్ యాజ్ డయాబెటీస్. సో ఈ ప్రీ డయాబెటిక్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫేజ్. ఇట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ predisposing or a risk factor for developing diabetes. This stage is very important because it is a reversible stage. ఈ స్టేజ్లో మనము పేషెంట్ని గైడ్ చేయాలి. అంటే సమ్టైమ్స్ వెన్ ఐ సీ హెల్త్ చెక్స్ అండ్ ఆల్, మేడం ఈ లెవెల్ ఇట్లానే ఉంది మేడం 2-3 years నుంచి మారలేదు అంటే మీరేం చేశారా అని అడుగుతా ఫస్ట్ క్వశ్చన్. సో ఏం చేయాలి మేడం, ఇంకా అట్లానే ఉంది కదా, డయాబెటీస్ ఏం రాలేదు కదా అంటే దట్ ఈస్ రాంగ్. ఓకే, సో ఇఫ్ యూ కైండ్ ఆఫ్ స్టార్ట్ ఇన్కల్కేటింగ్ లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే ఎక్సర్సైజ్, రెగ్యులర్ ఎక్సర్సైజ్, కైండ్ ఆఫ్ రెడ్యూసింగ్ ఎ కార్బోహైడ్రేట్ ఇంటేక్, ఓకే, యాక్టివ్గా ఉండటం, సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే కూర్చొని ఉండటం కాకుండా కొంచెం యాక్టివ్గా ఉండటం, పిల్లలతో ఆడుకోండి, మీ ఇంకెక్కడికైనా వెళ్తూ ఉండండి, ఎంగేజ్ ఇన్ అ స్పోర్ట్ యాక్టివిటీ ఆర్ డూ సంథింగ్. ఓకే, సో యాక్టివ్ లైఫ్ స్టైల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఎస్పెషలీ ఇప్పుడు మనకి ఏంటంటే కిడ్స్ కానీ అడల్ట్స్ కూడా తరచూ చూసేది ఏంటి, ఫోన్స్ మీద ఆర్ దే ఆర్ గ్లూడ్ టు ద స్క్రీన్స్. ఓకే, సో దాంతో మనకి టూ మచ్ ఆఫ్ ఒబేసిటీ ఈస్ బికమింగ్ అ హ్యూజ్ ఇష్యూ. సో అండ్ దట్ విల్ ప్రీడిస్పోజ్ అగైన్ టు డయాబెటీస్. సో ఈ ప్రీ డయాబెటిక్ ఉన్నప్పుడు ఇఫ్ దే కైండ్ ఆఫ్ స్టార్ట్ వర్కింగ్ అవుట్ రిగార్డింగ్ దేర్ వెయిట్ కానీ లైఫ్ స్టైల్ చేంజెస్ కానీ తెచ్చుకుంటే, డైటరీ చేంజెస్ ఇన్వాల్వ్ అయితే కనుక డయాబెటీస్కి ప్రోగ్రెస్ కాదు. And they can remain free of diabetes. Once you get diabetes, already the progression has happened and the changes start. So it is a difficult stage. ఓకే, ఇప్పుడు వికాస్ గారు, లావుగా ఉన్న వాళ్ళల్లో కూడా డయాబెటీస్ చూస్తాం, సన్నగా ఉన్న వాళ్ళలో కూడా మనం డయాబెటీస్ చూస్తాం. సో అంటే అధిక బరువు ఉంటే డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఉందని చెప్తుంటాం. మరి లీన్గా ఉన్న వాళ్ళలో ఎందుకు డయాబెటీస్ చూస్తూ ఉంటామంటారు? సో లావుగా ఉండే వాళ్ళు వచ్చేదేమో మెటబాలిక్ సిండ్రోమ్, ఇందాక చెప్పుకున్నట్టు సబ్క్యూటేనియస్ ఫ్యాట్స్ ఇన్సులిన్ సప్రెస్ చేయడం వల్ల వచ్చేది. సో వాళ్ళలో ఏమంటే ఒక్కోసారి బరువు తగ్గినప్పుడు వాళ్ళ డయాబెటిక్ రివర్స్లో అవకాశం ఉంటుంది. సో దెర్ ఆర్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వెయిట్. ఒకవేళ సన్నగా ఉన్న వాళ్ళ కూడా ఉంటే జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఆల్సో ప్లే మేజర్ రోల్. సో యువర్ రిస్క్ ఆఫ్ గెటింగ్ డయాబెటీస్, మీ పేరెంట్స్కి మీ గ్రాండ్ పేరెంట్స్కి డయాబెటీస్ ఉంది అంటే యువర్ రిస్క్ ఆఫ్ గెటింగ్ డయాబెటీస్ ఈజ్ బిట్ మోర్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే జెస్టేషనల్ డయాబెటీస్ ఉన్న మదర్స్కి పుట్టిన వాళ్ళకి కూడా ఎర్లీ ఏజ్లో డయాబెటీస్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఏంటంటే ట్రాన్స్జనరేషనల్ ట్రాన్స్మిషన్ ఆఫ్ డయాబెటీస్ అంటారు. వాళ్ళకి ఏమవుతుంది, జెస్టేషనల్ డయాబెటీస్ ఉన్నప్పుడు మదర్ కనుక పూర్ కంట్రోల్ ఆఫ్ గ్లైసిమియా ఉన్నప్పుడు బేబీ ప్యాంక్రియాస్ హ్యాస్ టు వర్క్ లాట్ టు దాన్ని బ్యాలెన్స్ చేయడానికి. సో ఆల్రెడీ ఇంట్రాయూటరన్ లైఫ్లోనే ప్యాంక్రియాస్ ఫెటిక్ అయిపోయి ఉంటాయి. సో వాళ్ళు పుట్టిన తర్వాత బహుశా ఉండకపోవచ్చు, కానీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం సో దే విల్ డెవలప్ డయాబెటీస్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. సో ఎప్పుడైతే ఈ బేబీకి డయాబెటీస్ జల్దీ డెవలప్ అయిందో మళ్ళీ నెక్స్ట్ వాళ్ళ జనరేషన్ కూడా ఇంకా ఎర్లీగా వచ్చే జాబ్ అయింది. సో దిస్ ఇస్ ట్రాన్స్జనరేషనల్ ట్రాన్స్మిషన్ ఆఫ్ డయాబెటీస్ అంటారు. So genetic factors play a major role for someone who is lifestyle is, I mean for someone who is not obese. రాహుల్ గారు, ఇప్పుడు నార్మల్గా వన్స్ మనకి డయాబెటిక్ వస్తే ఇంకా తగ్గదు అని పేషెంట్లు కూడా మైండ్లో బాగా ఫిక్స్ అయిపోతారు. ఈవెన్ డాక్టర్స్ కూడా మీరు అది వాడుతూనే ఉండాలి, కంట్రోల్లో పెట్టుకోవాలి అంటుంటారు. అంటే దీనికి ఇంకా ఎండ్ పాయింట్ ఉండదా సార్? ఇప్పుడు ఏదైనా మనకి ఫీవర్ వచ్చింది అనుకున్న ఒక టాబ్లెట్ వేసుకున్నాం తగ్గింది అన్న ఫీల్ వస్తుంది. డయాబెటీస్ వస్తే దాన్ని రివర్సల్ చేసే ఇది కానీ ఇంకా అయిపోయింది, ఇంకా లైఫ్లో ఇంకా మెడిసిన్ వాడకూడదు అని పేషెంట్ ఫీల్ అవుతారు కదా సార్. కొంతమంది వాడి విసుగొచ్చి మానేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అలా ఉండదు అంటారా? లేదు, ప్రాక్టికల్గా మేము చాలా కేసెస్కి ట్రై చేసి చూసాం అండ్ రివర్స్ అయ్యింది కూడా. ఓకే, బట్ యూ కెన్ సే దట్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ అండ్ యూ హ్యావ్ టు వర్క్ వెరీ హార్డ్ ఫర్ ఇట్. సో లైక్ యూ హ్యావ్ టు, అంటే మనం రెగ్యులర్గా వాకింగ్ చేయడము, డైట్, ఎక్సర్సైజ్, యోగా, సింపుల్ వెయిట్ లాస్ చేస్తే డెఫినెట్గా మనకి ఒకవేళ హై షుగర్స్ ఉన్నప్పుడు సింపుల్గా ఏదో ఒక టాబ్లెట్ వాడకుండా డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఇన్సులిన్ తీసుకొని బీటా సెల్స్ కొంచెం కంట్రోల్ అయిన తర్వాత దాని తర్వాత బాడీలో కొంచెం మనం ఎక్సర్సైజ్ చేసినా డైట్ చేసినా అది యూజ్ అవుతుంది. డైరెక్ట్ టాబ్లెట్స్ వాడి డైట్ చేస్తే అది కాదు ఇంకా. సో డెఫినెట్గా మనం ఇన్సులిన్ వాడి వెయిట్ లాస్ చేసుకొని టాబ్లెట్స్ 1-2 వాడి వెయిట్ లాస్ చేస్తే రివర్స్ అయ్యి మొత్తం టాబ్లెట్స్ కూడా స్టాప్ చేసిన పేషెంట్స్ ఉన్నారు. కానీ దాన్ని కంటిన్యూ చేసే కెపాసిటీ అందరిలో ఉండదు. దట్ ఈస్ అ కీ ఫ్యాక్టర్ ఫర్ ద రివర్సల్. మ్యామ్, ఇప్పుడు ప్రెగ్నెన్సీలో కూడా చాలా మందికి డయాబెటిక్స్ అటాక్ అవుతుంది, కొంతమందికి డెలివరీ తర్వాత పోతుంది, కొంతమంది ఇంకా సఫర్ అవుతూ ఉంటారు. సో వాళ్ళని ఇంకా కంటిన్యూ అవడానికి రీజన్స్ ఏమై ఉండొచ్చు?
అంటే జెస్టేషనల్ డయాబెటీస్ అంటామండి దాన్ని. సో అది జెస్టేషనల్ డయాబెటీస్ ఇప్పుడు కొన్నిసార్లు వాళ్ళు ఇన్సులిన్ మీద ఉంటారు. ఎస్పెషలీ వీ కెన్ నాట్ యూస్ మెనీ మెడికేషన్స్ ఇన్ ద ప్రెగ్నెన్సీ పీరియడ్ బికాస్ ఇట్ ఈస్ హార్మ్ఫుల్ టు ఫీటస్. సో ఇన్సులిన్ మీద ఉంటారు. కొంతమంది డైట్ కంట్రోల్తో కూడా మేనేజ్ చేస్తారు జెస్టేషనల్ డయాబెటీస్. హవెవర్ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ పోస్ట్మార్టం పీరియడ్ అప్పటి వరకు చెక్ చేస్తూ ఉంటాము. అండ్ ఇన్ సమ్ కేసెస్ వాళ్ళల్లో గనక ఇప్పుడు సార్ చెప్పినట్టు జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఆల్సో ప్లే అ రోల్. సో some mothers continue to remain diabetic or after 1-2 years or couple of years also we see diabetes. అది పర్టికులర్గా వాళ్ళల్లోనే ఎందుకు అనేది చెప్పేది చాలా కష్టం. అగైన్ లైఫ్ స్టైల్ ప్లేస్ అ మేజర్ రోల్. సో జెనెటిక్ ఫ్యాక్టర్స్, లైఫ్ స్టైల్, ఇన్ కేస్ ఇఫ్ దే హ్యావ్ అదర్ అంటే ఇట్లా ఒబేసిటీ కానీ లేకపోతే ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ డయాబెటీస్, అదర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏదైనా ఉన్నా కూడా వాళ్ళు టు క్యారీ ఆన్ విత్ డయాబెటీస్ హై ఛాన్సెస్. So some patients may not get even after a few years of gestational diabetes. Kandi some mothers, repeated pregnancies, they may have diabetes with each pregnancy also. So it is very difficult to say who is going to be like that or evariki enta kalanlo vachiddi anedi kuda cheppatam chaala difficult. But if they maintain sir annattu in case if they maintain their lifestyle changes and follow diet control and all thoroughly, there is a higher chance that they may not get diabetes in the future. ఓకే సార్, ఇప్పుడు పిల్లలకి డయాబెటీస్ వంశపారంపర్యంగా వచ్చిన తర్వాత వాళ్ళకి మెడికేషన్ అనేది ఏ విధంగా ఉంటుంది? అన్ఫార్చునేట్లీ టైప్ 1 డయాబెటిక్ పేషెంట్స్కి ఇన్సులిన్ ఈజ్ ద ఓన్లీ ట్రీట్మెంట్. సో ఏమవుతుందంటే వాళ్ళకి బీటా సెల్ రిజర్వ్ అనేది ఉండదు. ఓకేనా? సో కంప్లీట్ సెక్రేషన్ ఆఫ్ ఇన్సులిన్ వాళ్ళకు ఉండదు. సో యాజ్ ఆఫ్ నో టాబ్లెట్స్ కన్నా ఐ మీన్ ఇన్సులిన్ ఈజ్ ద బెస్ట్ థింగ్ ఫర్ దెమ్ టు మెయింటైన్ టైప్ 1 డయాబెటీస్. ఓకే రాహుల్ గారు, ఇప్పుడు బ్లడ్లో అధిక షుగర్ లెవెల్స్ ఎటువంటి సమస్యలకు దారితీస్తాయంటారు? డెఫినెట్గా షుగర్స్ కొంచెం ఎక్కువ ఉన్న క్రానిక్గా మోర్ దెన్ 2 years 6 years తర్వాత మనకి నరాల్లో వీక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఐస్ ప్రాబ్లమ్, కిడ్నీ ప్రాబ్లమ్స్, ఇతర ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అది ఒక్కసారి వస్తే మనం ఏం చేయలేము. సో కంపల్సరీ కంట్రోల్ ఒకటే మనకు ఆప్షన్ ఉంది. ఓకే మ్యామ్, ఇప్పుడు షుగర్ వస్తే నార్మల్గా చెప్పేస్తుంటా నాకు షుగర్ ఉంది అని చెప్పి చాలా లైట్గా తీసుకుంటూ ఉంటారు. అసలు లైట్గా తీసుకునే వ్యాధేనా అంటారు? దీన్ని ఎలా చూడాలి? తప్పకుండా కాదండి, లైట్గా తీసుకునేది అయితే కాదు. సో ఐ ఆల్వేస్ ఎడ్యుకేట్ మై పేషెంట్స్. అంటే ఇందాక మనం మాట్లాడినట్టు ప్రీ డయాబెటిక్ ఫేజ్, అందులో కనుక నేను ఏ పేషెంట్ని చూసినా కూడా ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ దెమ్ టు స్టార్ట్ లైఫ్ స్టైల్ చేంజెస్. ఓవర్ వెయిట్ అయితే వెయిట్ తగ్గించుకుంటాము. ఇఫ్ దే ఆర్ ఇన్ టు అ సెడెంటరీ లైఫ్ స్టైల్ దే షుడ్ కైండ్ ఆఫ్ స్టార్ట్ సమ్ సార్ట్ ఆఫ్ యాక్టివిటీ. అండ్ యాక్టివిటీ డజంట్ హ్యావ్ టు బీ గోయింగ్ టు అ జిమ్ అండి. అది ఎందుకంటే చాలా మంది ఏమనుకుంటారంటే ఐ హ్యావ్ టు స్టార్ట్ వర్కింగ్ అవుట్ అండ్ ఆల్ అనుకుంటారు. దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ రిక్వైర్డ్. సో చిన్న చిన్న థింగ్స్ యూ కెన్ చేంజ్ ఇన్ యువర్ లైఫ్ స్టైల్. లైక్ నేను ఇందాక అన్నట్టు వాకింగ్, టేకింగ్ కిడ్స్ టు ద స్కూల్, వాకింగ్ విత్ దెమ్ ఆర్ వాకింగ్ ఇన్ ద పార్క్. మీ కమ్యూనిటీలో ప్లేస్ ఉంటే కనుక స్టార్ట్ వాకింగ్ మార్నింగ్ అండ్ ఈవినింగ్. సో సింపుల్ చేంజెస్. డయట్ ఒకసారి ఐ కైండ్ ఆఫ్ గో త్రూ దెమ్ రిగార్డింగ్ ద డయట్. కొంచెం మనకి సౌత్ ఇండియన్స్ వి ఆల్ లవ్ రైస్. ఓకే, అండ్ రైస్ ఎస్పెషలీ రిఫైన్డ్ రైస్తో ప్రాబ్లం కాదండి, బట్ ఇట్ ఈస్ హైలీ రిఫైన్డ్ అండ్ ఇట్ ఈస్ మేడ్ సో స్మూత్ దట్ ఇట్ లూజెస్ ఆల్ ఇట్స్ న్యూట్రియంట్స్ అన్నీ పోతాయి. అందుకని మనకి బ్రౌన్ రైస్ సజెస్ట్ చేస్తారు ఎస్పెషలీ. సో ఈ ప్రీ డయాబెటిక్ ఫేజ్లో ఉన్నప్పుడు వీ షుడ్ స్టార్ట్ కైండ్ ఆఫ్ గైడింగ్ దెమ్ టువర్డ్స్ హెల్దీ లైఫ్ స్టైల్ అండ్ దెన్ దే కెన్ అట్లీస్ట్ నాట్ ప్రోగ్రెస్ టు ద డయాబెటిక్ ఫేజ్. సో డయాబెటీస్ వచ్చిన తర్వాత లైట్గా తీసుకుంటాం అస్సలు కుదరదండి, బికాస్ ఇట్ క్యాన్ లీడ్ టు మల్టిపుల్ కాంప్లికేషన్స్ ఇందాక అన్నట్టు. అండ్ అది తగ్గించుకోవాలంటే డయాబెటీస్ షుడ్ బి అండర్ కంట్రోల్. యువర్ గ్లూకోజ్ లెవెల్ షుడ్ బి మెయింటైన్ వెల్. సో తక్కువ చేసి చూడకూడదు, అలాగే ఎక్కువగా పానిక్ కూడా అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, సో వికాస్ గారు, ఇప్పుడు డయాబెటిక్స్ పేషెంట్స్ కాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి అంటారు, ఎందుకు? డయాబెటిక్ పేషెంట్స్కి ఏమవుతుందంటే స్లోలీ పెరిఫెరల్ న్యూరోపతి డెవలప్ అయిన తర్వాత వాళ్ళ సెన్సేషన్ అనేది పోతూ ఉంటుంది. పర్సే మీరు బయట రోడ్ పైన ఎక్కువ హీట్ ఉన్న ప్లేస్ నడిస్తే యూ విల్ ఫీల్ దట్ సెన్సేషన్, వేడి ఉన్నట్టు. లేదంటే చిన్నగా ఉన్న రాయి లాంటిది కానీ ముళ్ళు లాంటివి కుచ్చుకున్నప్పుడు విల్ ఫీల్ ద పెయిన్. వాళ్ళకి ఏంటంటే ఆ స్పర్శ పోతున్నట్టు. సో దే ఆర్ నాట్ అవేర్ దట్ దెర్ ఈస్ ఎ స్మాల్ అల్సరేషన్ అయింది, లేకపోతే చిన్న గాయం అయిందని వాళ్ళకి తెలియదు. ఆ గాయమైన విషయం తెలియకుండా అట్ ద సేమ్ టైం ఆ షుగర్స్ కంట్రోల్ లేకపోవడం వల్ల అక్కడ చిన్న ఇన్ఫెక్ట్ అవ్వడము, అది చాలా పెరిగిపోవడము, ఒక్కోసారి సెప్సిస్లో ల్యాండ్ అవుతుంటారు అన్నట్టు. సో ఒక్కోసారి దాన్ని యాంపిటేట్ చేయాల్సిన అవసరం కూడా వస్తుంటుంది.
సో డయాబెటిక్ పేషెంట్స్ ఈ పెరిఫెరల్ న్యూరోపతి సైన్స్ ఎస్పెషల్లీ కాళ్ళలో మంటలు వస్తున్నాయి అంటే డాక్టర్ని కన్సల్ట్ చేసి దానికి సంబంధించిన మెడికేషన్ వాడుకుంటూ సో ఐ వుడ్ సే సింపుల్లీ ఎనీ కాంప్లికేషన్ ఇన్ డయాబెటీస్ ద ఓన్లీ మంత్ర ఈజ్ గ్లైసిమిక్ కంట్రోల్. షుగర్స్ కంట్రోల్ చేసుకుంటే ఏ కాంప్లికేషన్స్ రావు. సో కాంప్లికేషన్స్ ల్యాండ్ అయిన తర్వాత దాన్ని ట్రీట్ చేయాల్సి ఉంటుందని. సో ఎస్పెషల్లీ ఎందుకు ఫుట్వేర్ సరిగా వేసుకోవాలి అండ్ ఎప్పుడు కాళ్ళని ఇన్స్పెక్ట్ చేసుకుంటుండాలి అంటే బికాజ్ వాళ్ళకి స్పర్శ పోవడం వల్ల వచ్చే కాంప్లికేషన్. డయాబెటిక్ పేషెంట్స్ నెగ్లెక్ట్ చేసిన తర్వాత క్రానిక్ స్టేజ్కి వెళ్ళిపోతూ ఉంటారు. ఎక్కువ మంది పేషెంట్స్లో షుగర్ ఉన్న వాళ్ళు ఏ సమస్యలతో బాధపడుతూ ఉంటారంటారు? డెఫినెట్గా ఫస్ట్ సార్ అన్నట్టు మనకి నరాలు ఫస్ట్ ఎఫెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేది ఐ క్రానిక్ కంటి చూపు. ఇనిషియల్గా కంటి చూపు ఏం రాదు, ఓన్లీ రెటినా వస్తుంది. సో మనం డైలీ ఆప్థమాలజీ దగ్గరికి వెళ్ళి రెటినా చెకప్ కంపల్సరీ చేస్తూ ఉండాలి. ప్రాబ్లం లేకున్నా సరే మనం వెళ్ళి బాడీ చెకప్లో నర్వ్ కండక్షన్ స్టడీ చూసుకుంటూ ఉండాలి. మనకి ఏ ప్రాబ్లం రాకముందే కిడ్నీ టెస్ట్, చాలా మంది ఓన్లీ బాడీ చెకప్లో కిడ్నీ చూస్తారు, కానీ మనం మైక్రోఆల్బుమినురియా కూడా చూసుకోవాలి. ఈజీఎఫ్ఆర్ లెవెల్స్ ఇప్పుడు కొన్ని ల్యాబ్స్లో వాళ్ళు ఇస్తున్నారు. అలానే హార్ట్ కూడా ఈసీజీ ఒకటే చూసి వదిలితే కుదరదు, కంపల్సరీ 2D ఎకో, అవసరం ఉంటే టీఎంటీ, అవసరం ఉంటే కొరోనరీ సిటీ యాంజియో, అవసరం ఉంటే యాంజియోగ్రామ్, ఇవన్నీ కూడా అంటే డాక్టర్ అడ్వైస్ చేసిన ప్రకారం ముందే తెలుసుకోవాలన్నట్టు. సో కొన్నిసార్లు మాకు తెలుస్తుంది మోర్ దెన్ 5 to 10 years వాళ్ళకి కొన్ని మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్ వచ్చినప్పుడు వాళ్ళకి మనం ఆ జాగ్రత్త చెప్తాము. అలానే కొన్ని మైల్డ్ స్ట్రోక్స్ లైక్ వింటర్ సీజన్స్ అండ్ ఈ సీజన్లో కొంచెం హార్ట్ అండ్ బ్రెయిన్ స్ట్రోక్స్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఆ టైంలో ఒక్కొక్కసారి ఈసీజీ నార్మల్ ఉన్నా, సిటీ నార్మల్ ఉన్నా, వీ హ్యావ్ టు అడ్వైజ్ సమ్టైమ్స్. సో ఆల్ దీస్ థింగ్స్ హ్యాస్ టు బి మనం ముందే చూసుకొని, షుగర్ ఒకటి కంట్రోల్ ఉన్నా ఒక్కొక్కసారి రావచ్చు, కాబట్టి అన్ని ఆర్గన్స్ మనం రెగ్యులర్గా ఇయర్లీ వన్స్ చెక్ చేసుకోవడం బెస్ట్. ఓకే మ్యామ్, ఇప్పుడు చాలామందికి షుగర్ ఉన్నా కూడా వాళ్ళకి తెలియదు, లక్షణాలు ఉన్నా కూడా చాలామంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. సో ఏ లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి మెయిన్గా మనం షుగర్తో బాధపడుతున్నాము అని మనం తెలుసుకోవడానికి? ఒకటి బరువు తగ్గిపోవటం అండి, ర్యాపిడ్గా బరువు తగ్గటం. కానీ కొంతమంది అంటే 5 kilos 6 kilos వాట్ ఎవర్ ర్యాపిడ్గా బరువు తగ్గుతారు, 3-4 నెలల్లో కావచ్చు, నెలల్లో కావచ్చు. ఇంకా వేరే రకంగా ఎక్కువగా తరచుగా యూరిన్ పోవటము, ఎక్కువ ఆకలి వేయటము, బాగా నీరసంగా అనిపించటము, వీక్గా అనిపించటము, ఇట్లాంటివన్నీ కూడా షుగర్ లక్షణాలు, అంటే డెవలప్ అవుతున్నట్టు ఒక లక్షణం. అది కాకుండా ఒక్కొక్కసారి కొంతమంది రికరెంట్ యూరిన్ ఇన్ఫెక్షన్స్తో వస్తారు. అది ఎక్కువగా ఫీమేల్స్లో చూస్తాము. అండ్ వెజైనల్ ఇన్ఫెక్షన్స్ ఆర్ ఈస్ట్ ఇన్ఫెక్షన్స్ అంటాము. సో దట్ ఈస్ ఆల్సో వెరీ కామన్ కామన్ సిమ్టమ్ ఆఫ్ డయాబెటీస్. సో అది తరచూ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి, క్యాండిడల్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి, లేకపోతే రికరెంట్ బాయిల్స్ అంటాం, ఇంకోటి స్కిన్ కండిషన్స్, ఇట్లాంటివన్నీ వస్తుంటే ద పేషెంట్ హ్యాస్ టు హ్యావ్ అ షుగర్ చెక్. బికాస్ ఈ షుగర్ ఉండటం వల్ల ఫ్రీక్వెంట్గా ఇన్ఫెక్షన్స్ రావటం వన్ ఆఫ్ ద కామనెస్ట్ సిమ్టమ్. హెయిర్ లాస్ ఏమైనా ఉంటుందా? హెయిర్ లాస్ డయాబెటీస్తో తక్కువ అండి. రాహుల్ గారు, ఇప్పుడు మనం ఏ సమస్యతో డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఫస్ట్ మీరేం దేనికైనా స్ట్రెస్కి ఫీల్ అవుతున్నారా, స్ట్రెస్తో బాధపడుతున్నారా, ఏమైనా రీజన్స్ ఉన్నాయా, అలాగే నిద్రలేమి, స్లీప్, దాని గురించి కూడా అడుగుతూ ఉంటారు. సో ఇవన్నీ అంటే ముఖ్యంగా స్ట్రెస్ అనేది మధుమేహం మీద ఎటువంటి ఎఫెక్ట్ చూపిస్తుంది? మీరు చెప్పినట్టుగా ఇప్పుడు ఎక్కువ మంది సాఫ్ట్వేర్ నైట్ షిఫ్ట్ అండ్ డే షిఫ్ట్ చేసే వాళ్ళకి రెగ్యులర్గా ఈ స్ట్రెస్ వల్ల షుగర్స్ పెరుగుతున్నాయండి. జస్ట్ వాళ్ళు జాబ్ బంద్ చేసిన వితిన్ 1 monthలో షుగర్స్ కంట్రోల్ అయిన పేషెంట్స్ ఎంతోమంది ఉన్నారు, బీపీ కంట్రోల్ అయిన పేషెంట్స్ ఎంతోమంది ఉన్నారు, ఈవెన్ కిడ్నీ వాల్యూస్ కూడా ఇంప్రూవ్ అయిన వాళ్ళ పేషెంట్స్ ఎంతోమంది ఉన్నారు. సో డెఫినెట్గా స్ట్రెస్ అనేది ఇప్పుడున్న జనరేషన్లో వెరీ కీ పాయింట్, అండ్ దాట్ కెన్ బీ ఓన్లీ అది ఎప్పుడైతే మనం వాకింగ్, డైట్, యోగా, మెడిటేషన్ అండ్ కొంచెం పాజిటివ్గా థింక్ చేయడము, ఇలా తప్ప వేరే ఆప్షన్ లేదు. So that is the only option to control the sugars for those patients. ఓకే. సో మ్యామ్, ఇప్పుడు మధుమేహానికి సంబంధించి ఎన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేసినా, ఎంతమంది చెప్పినా, వాళ్ళు ఆ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నా కూడా నెగ్లెక్ట్ చేసిన సందర్భాలు చాలా ఉంటాయి. ఇంకా ప్రజల్లో అవగాహన కల్పించాలి, చాలా దీని గురించి ఆలోచించాలి, లైట్ తీసుకునే ప్రాబ్లం కాదు అనే విధంగా ఎటువంటి కార్యక్రమాలు చేస్తే మంచిదంట? మనకి అంటే రెగ్యులర్గా షుగర్ చెక్స్ చేస్తామండి. సో ఫ్రీక్వెంట్గా వన్స్ అ మంత్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, అంటే మనకి జనరల్ హెల్త్ చెకప్స్ అంటాము. సో ఇఫ్ యు ఆర్ ఇఫ్ యూఆర్ ఇన్ ద ప్రీ డయాబెటిక్, ఇందాక మనం ప్రీ డయాబెటిక్ గురించి మాట్లాడుకున్నాం కదా. సో ఇఫ్ యూఆర్ ప్రీ డయాబెటిక్ అట్లీస్ట్ ఒక 3 to 6 monthsకి ఒకసారి కంపల్సరీ షుగర్ చెక్ చేసుకుంటే బెటర్. సో దట్ ఒకవేళ మనకి ఇఫ్ దే ఆర్ ప్రోగ్రెసింగ్ టువర్డ్స్ డయాబెటీస్ తొందరగా వాళ్ళు
దే కెన్ టేక్ మోర్ ప్రికాషన్స్. అట్లానే జనరల్ హెల్త్ చెక్స్, యాన్యువల్ జనరల్ హెల్త్ చెక్స్ అని ఉంటాయి. సో దాంట్లో కూడా మనకి షుగర్ లెవెల్స్ చెక్ చేస్తారు, షుగర్ లెవెల్స్ అండ్ HbA1c అంటే 3 month యావరేజ్. సో అవి చేసినా కూడా మనకి ఐడియా వస్తుంది. సో అట్లానే ఇంకా ఏదైనా కనుక ప్రాబ్లం, ఇప్పుడు మనం చెప్పిన సిమ్టమ్స్లో వెయిట్ లాస్ కానీ, వీక్నెస్ కానీ, ఏదైనా సంథింగ్ విచ్ ఈస్ నాట్ రైట్ ఫర్ యూ, దెన్ ఇట్ ఈస్ ఆల్వేస్ ఇంపార్టెంట్ టు చెక్ యువర్ షుగర్ లెవెల్స్. సో అది చాలా ఇంపార్టెంట్. సో మీరు డాక్టర్ని కన్సల్ట్ అయ్యి కంపల్సరీగా అడ్వైస్ తీసుకోవాలి. థ్యాంక్ యూ కిరణ్మయ్ గారు, థ్యాంక్ యూ వికాస్ గారు, థ్యాంక్ యూ రాహుల్ గారు. ఓకే, చూసారు కదా, ఇది ఇవాల్టి మన హలో డాక్టర్. నమస్తే.